అంటే అమ్మకు తెలిసిపోయిందని చెప్పాను కదా నేను డైటింగ్ చేస్తున్నానని. అమ్మ నన్ను మందలించిందనమాట. ఇప్పుడు వెళ్ళి నీకు అవసరం లేదు, ఇది నీ ఏజ్ కాదు, ఇప్పుడు నువ్వు చక్కగా తిని చదువుకొని మంచిగా ఉండాలి, అది చాలు, తర్వాత తర్వాత నువ్వు వెయిట్ తగ్గుతావు, నువ్వేం తిని లావు అయిపోవడం లేదు కదా అనే వాళ్ళు అలాగనే అంటారు అనేసి అమ్మ అనేసరికి నేను లైట్ తీసుకున్నా. తర్వాత మేడం కూడా స్కూల్లో మందలించారు. అమ్మ ఇప్పుడు ఏజ్లో కొందరు లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు, దానికోసం నువ్వు ఫీల్ అయిపోయి ఇలా హెల్త్ మీద తెచ్చుకోకూడదు. 19 ఇయర్స్ వచ్చినప్పటికీ నువ్వే నీ బాడీలో చేంజెస్ అబ్జర్వ్ చేస్తావు అని చెప్పగానే సరే అని నేను కూడా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. మంచిగా ఎగ్జామ్స్ రాశాను, మంచి మార్క్స్ కూడా తెచ్చుకున్నాను 10th. మా డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాలో ఎవరు అంతగా చదువుకోలేదమ్మా, నువ్వు బాగా చదువుకున్నావని. అంతా బాగుంది. కాలేజ్ టైం, ఇప్పుడు నేను కాలేజ్ చేరాల్సిన టైం వచ్చినప్పుడు అసలు లిస్ట్ పడింది. నాకేమో బైపీసీ చేయాలి, డాక్టర్ అవ్వాలని ఆశ. రిలేటివ్స్ తెలిసిన వాళ్ళేమో అలా కాదమ్మా, బైపీసీకి ఎక్కువ డబ్బులు అవుతాయి, డిప్లొమా లేదా ఇంటర్ తీయు మంచిగా ఉంటుంది, చదువు తక్కువ డబ్బులు అవుతాయి, ఎంత చదివినా పర్లేదు అనగానే సరేలే ఎందుకు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం అనేసి, అంటే వాళ్ళు నన్ను చదివించగలను, నేను ఏది కావాలంటే అది చదివిస్తాను. నేను అలాంటి డెసిషన్ తీసుకుని డిప్లొమా కోచింగ్కి వెళ్ళాను. ఎగ్జామ్కి 1 month ముందు ఫీజు కట్టేసి, అది నార్మల్గా ఫ్రీ కోచింగ్ గవర్నమెంట్ కాలేజ్లో. నేను మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాం. ఎగ్జామ్ కూడా ఫ్రెండ్స్ అందరితో కలిసి రాశాను. అందరం పాస్ అయ్యాం. పాస్ అయిన తర్వాత ర్యాంక్ కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. ఆ తర్వాత కౌన్సిలింగ్ టైం వచ్చేసినప్పటికీ ఫ్రెండ్స్ అందరూ ఇంటర్ చదువుతామని ఇంటర్ వైపు వెళ్ళిపోయారు. నేను ఎలాగో ఫీ కట్టాను కదా, ఇంకెందుకు వేస్ట్ చేయడం అని డిప్లొమా చదువుదాం అనుకున్నాను. కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను. కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ జాయినింగ్ ఆర్డర్ వచ్చింది, అది కూడా తీసుకుని కాలేజ్కి వెళ్ళాను. డాడీని తీసుకుని కాలేజ్ జాయిన్ అయిపోయాను. ఇప్పుడు అనమాట అసలు మొదలైంది. స్కూల్ లైఫ్ వేరు, కాలేజ్ లైఫ్ వేరు అని అప్పుడు నాకు అర్థమైంది. భయంతో చదువు మీద నేనేమో హెల్త్ పాడు చేసుకున్నాను. అది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.